అందరికీ నమస్తే. నా పేరు సదాశివరెడ్డి. మన గ్రూప్లో ఈరోజు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను. మన గ్రూప్కి సంబంధించి మనం ఎక్కడైనా పెళ్ళికి కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనమందరము ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూర్చుంటాం కదా. కూర్చున్నప్పుడు మాట్లాడుతుంటాం కదా, ఏరా బే బాగున్నావా, ఏం చేస్తున్నట్టు మంచి చేసి చెప్పడము. ఆడపిల్లలు అయితే ఏమా బాగున్నావా, ఏమీ బాగున్నావా అని చెప్పేసి అడుగుతాం కదా. అందరూ దాదాపు ఆ ఫంక్షన్ అక్కడ ఏదో పెళ్ళి ఏదో జరుగుతూ ఉంటే మనం అందరం ఒకచోట కూర్చుంటాము, రౌండ్లో కూర్చుంటాము, ఒకరినొకరు పలకరించుకుంటాం కదా. పలకరించినప్పుడు రెస్పాండ్ అవుతాం కదా, బాగున్నానన్నా, ఏం పిల్లలు ఏం చేస్తున్నారు, ఆమె బాగుందా, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి పలకరించుకుంటాం కదా. అలా పలకరించుకున్నప్పుడు రెస్పాండ్ అవుతాం కదా. దాంట్లో ఆ గ్రూపులో ఆ సందర్భంలో మనం కలిసినప్పుడు బాగా ఇనిషియేటివ్ చొరవ చూపించిన వాళ్ళు నలుగురిని పలకరిస్తూ ఉంటారు, అడుగుతుంటారు. మిగతా వాళ్ళు కనీసం గమనిస్తుంటారు, ఎవరేంటి అతను అడుగుతున్నప్పుడు ఆ పెద్ద ఆయన ఎవరు అడుగుతుంటారు, మిగతా వాళ్ళు సమాధానం చెప్తుంటారు, మిగతా వాళ్ళు గమనిస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది మనకి, ఓహో ఆయన వాళ్ళకి సంబంధించిన రిలేషన్ ఇతను ఏం చేస్తుంటాడు, అతను వేసిన క్వశ్చన్లకు ఒక క్వశ్చన్కి మిగతా వాళ్ళకు కూడా సమాధానం వస్తుంది కదా. ఉదాహరణకు రామవెంకటేశ్వర అన్నాడు, ఇంకొక శివారెడ్డినో లేకపోతే వెంకరెడ్డినో ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏం కదా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్ ప్రశ్న అడుగుతారు. తర్వాత ఏం చేస్తున్న విషయం కూడా అడుగుతారు. అడుగుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణను మిగతా వాళ్ళందరూ గమనిస్తుంటారు. గమనిస్తున్నప్పుడు మనకు కూడా మనమందరం గమనిస్తున్నాం పక్కన, మనకు కూడా అందరికీ అర్థమవుతుంది కదా ఏంటండి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఒక కమ్యూనికేషన్, మన మధ్యలో ఒకరికి మధ్యలో ఒక కమ్యూనికేషన్ ఏర్పడుతుంది, ఎవరేం చేస్తున్నారని తెలుస్తుంది కదా. అయితే వాళ్ళిద్దరు పలకరించుకుంటున్నప్పుడు మనం పక్కన వెళ్ళిపోం కదా, చూస్తాం కదా, గమనిస్తాం కదా. ఎందుకు గమనిస్తామంటే విషయాలు తెలుస్తాయి, మనకు తెలుస్తుంది. ఇది ఒక రకమైనటువంటి కాన్వర్జేషన్ అంటారండి. ఇంకొక దాంట్లో కొంతమంది చూస్తూ ఉంటారు, ఏం పలకరేరు, ఎవరిని పలకరేరు, గమ్మున వెళ్ళిపోతారు. అంటే అలా వెళ్ళిపెట్టాలని ఏమనుకోవాలి మనము, వాళ్ళు ఏదో హై లెవెల్ అయినా పోయి ఉండాలా, అంటే ఈ జనాలతో అక్కడ ఉన్నటువంటి జనాలతో మాట్లాడడం ఇష్టం లేకుండా ఉండాలా, లేకపోతే వీళ్ళు నాకు స్థాయి కాదులే, వీళ్ళతో మాట్లాడకూడదు అని చెప్పేసి అనుకుండాలా కదా. వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరిని ఏం పలకలేరు, కూర్చుంటారు, చూస్తారు, రిజర్వ్ ఉంటారు, పలకరిస్తారు, వెళ్ళిపోతారు, ఎవరితో మాట్లాడరు. అలాంటి వాళ్ళని ఏమనుకుంటామో మనకు అందరికీ తెలుసు కదా. ఎందుకు అసలు అట్లా సమావేశం మొత్తం